ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం థర్డ్ పార్టీ విధానాన్ని ఏర్పాటు చేసింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తో పాటు పలు ప్రాజెక్టులకు ఈ సంస్థ చేపట్టనుంది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ, ఆర్థిక అంశాలు, అప్పులు, చెల్లింపులతో పాటు ఇతర అంశాలన్నిటినీ ఇది పర్యవేక్షించనుంది. ఇక కంపెనీ చట్టం కింద ఏర్పాటు చేసే ఈ సంస్థకు 10 లక్షల షేర్లను ఒక్కోటి ₹10 చొప్పున కేటాయించారు. బోర్డు డైరెక్టర్ నిర్ణయం మేరకు ఈ ధర పెరుగుదల ఉండనుంది. ఇప్పటికే రాజధాని కోసం ఏర్పాటు చేసిన ఏపీ సిఆర్డీఏతో పాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఉంది. ఇవి కాకుండా వేర్వేరు పేర్లతో సుమారు 14 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తో పాటు ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఐకానిక్ వంతెన, స్పోర్ట్స్ సిటీ, రివర్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, అలాగే కొత్తగా గుర్తించే ఇతర ప్రాజెక్టులను దీని ద్వారా చేపట్టబోతున్నారు. దీన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తో పాటు 8 ప్రాజెక్టులకు అప్పగింత పీపీపీ, ఈపీసీ, హెచ్ఎం వంటి పద్ధతులతో కాంట్రాక్టులు, నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. దీనితో పట్టణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖ, విద్యుత్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు ఏపీ సిఆర్ఏ కమిషనర్ డైరెక్టర్లుగా ఉంటారు. అనంతరం 3 ఇండిపెండెంట్ డైరెక్టర్లను ఎన్నుకునేందుకు అవకాశం కల్పించారు. కొత్తగా ఏర్పాటు చేసే సంస్థలకు అవసరమైన నిధులు సమకూర్చడంతో పాటు భూములు తనఖా పెట్టుకునే హక్కులకు కూడా ఇస్తారు. అలాగే యూజర్ల ఛార్జీలు వసూలుకు అవకాశం కల్పిస్తారు. కొత్తగా ప్రాజెక్టుకు నిధుల సేకరణతో పాటు అవసరమైన ప్రాజెక్టులు రూపొందించి వాటికి ఏసీఏ, ఈపన్, హెచ్ఎంఎం వంటి పద్ధతులతో కాంట్రాక్టులకు నిర్మాణ బాధ్యతలను అప్పగించబడుతుంది. ఇక ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులను అమలు చేసేందుకు వీలుగా పత్రాల తయారీ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించనుంది. దీంతో పీపీపీ పద్ధతిలో ప్రాజెక్ట్ నిర్వహణకు అవసరమైన ప్రణాళికను తయారు చేయనుంది. ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా కార్పొరేట్ సంస్థల వరకు ఎంపిక చేసుకునే అవకాశం కొత్తగా ఏర్పాటు చేసుకునే సంస్థకు ఇచ్చారు.